హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇండియన్ ఆంథ్రపాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ట్రైబ్ కాస్ట్ కంటిన్యూ ఈ టాపిక్ గురించి చూద్దాం. అసలు ఏంటి ట్రైబ్ కాస్ట్ కంటిన్యూ? నార్మల్గా ఒక సొసైటీని ఆర్గనైజ్ చేసినప్పుడు సొసైటీని డిఫరెంట్ వేస్లో ఆర్గనైజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక హిందూ రిలీజన్ తీసుకోండి. హిందూ రిలీజన్లో సొసైటీని యూజువల్గా కాస్ట్ బేసిస్లో మనం ఆర్గనైజ్ చేస్తాం, కాస్ట్ హైరార్కీలో. అలాగే ట్రైబ్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ది సొసైటీ. అంటే ఒక సొసైటీలో ట్రైబ్స్ ఫామ్ అవ్వడం అనేది కూడా వన్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ సొసైటీ. అయితే వెస్టర్న్ ఆంథ్రపాలజిస్ట్ ట్రైబ్ని కాస్ట్ని రెండు సెపరేట్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా చూశారు. అంటే ఎందుకు చూశారు అంటే ట్రైబ్కి కాస్ట్కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, కొన్ని కామన్గా ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ట్రైబ్ ఏదైనా సరే ఒక ట్రైబల్ కమ్యూనిటీ అది ఈగాలిటేరియన్, అంటే ఈక్వాలిటీ ఉంటుంది అనమాట. సొసైటీని కాస్ట్ బేసిస్లో, అంటే ఇప్పుడు మనం ఎలా అయితే కాస్ట్ బేసిస్లో బర్త్ బేస్డ్ మెంబర్షిప్ అంటే మనం ఏ కులంలో పుడితే అదే కులం స్టేటస్ ఉంటుంది కదా మనకి. అండ్ అప్పర్ కాస్ట్ ఉన్నాయి, లోవర్ కాస్ట్ కూడా ఉన్నాయి కదా. సో కాస్ట్ బేసిస్లో బై బర్త్ హైరార్కీలో అరేంజ్ చేసాం మనం సొసైటీని. బట్ ట్రైబ్స్ అలా కాదు. ట్రైబ్ ఇగాలిటేరియన్ సొసైటీ అండ్ సెగ్మెంటరీ అంటే ఏంటి అంటే డిఫరెంట్ క్లాన్స్ కింద ఉంటారనమాట. కానీ ఎవ్రీ క్లాను ఈక్వలే. అండ్ నో ఆస్క్రిప్టివ్ హైరార్కీ అంటే బర్త్ బేసిస్ మీద మనం ఎలా అయితే ఒక కాస్ట్ అసైన్ చేసి హైరార్కీలో పెడుతున్నాం అంటే హైరార్కీ అంటే ఏంటి, అప్పర్ అండ్ లోవర్గా స్ట్రాటిఫై చేయడం అనమాట. అలా ఉండదు అనమాట ట్రైబ్లో. అండ్ ట్రైబ్ అనేది ఎండోగామస్, కాస్ట్ కూడా ఎండోగామస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్లో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, బయట వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. మోస్ట్ ఆఫ్ ద ట్రైబ్స్ ఇన్ ఇండియాలో చాలా వరకు ఎండోగమీని ప్రాక్టీస్ చేస్తారు, అన్నీ అని కాదు కానీ చాలా వరకు. బట్ కాస్ట్ అగైన్ ఎండోగామస్, అది మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు కూడా చూస్తుంటాం ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. అంటే ఇప్పటికీ ఒక కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది మన సొసైటీలో. ఎందుకు? ఏ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఆ కాస్ట్లో ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. సో ఎండోగమీ. నెక్స్ట్, పొలిటికల్లీ ఆటోనమస్ అండ్ జాగ్రఫికల్లీ ఐసోలేటెడ్. ట్రైబ్స్కి ఏంటంటే వాళ్ళకంటూ సెపరేట్ పొలిటికల్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకు ఒక చీఫ్ ఉంటాడు, వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ జస్టిస్ డెలివరీ ఉంటుంది. అండ్ జాగ్రఫికల్గా ఐసోలేటెడ్గా ఉంటాడు, అంతే కదా. ఇప్పుడు మనకి షెడ్యూల్డ్ ఏరియాస్, 5th షెడ్యూల్లో షెడ్యూల్డ్ ఏరియాస్ అంటాం. అవేంటి? సపరేట్ ఏరియాస్. జాగ్రఫికల్గా మనం మెయిన్ స్ట్రీమ్ రూరల్ కానీ అర్బన్ కానీ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటారు. కానీ క్యాస్ట్ అలా కాదు. కాస్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లార్జర్ సొసైటీ కదా. మీరు రూరల్ ఏరియాలో చూసినా అర్బన్ ఏరియాలో చూసినా ఎక్కడైనా కాస్ట్ అనేది కామన్ డివిజన్ ఆఫ్ సొసైటీ. అండ్ వర్షిప్ లోకల్ స్పిరిట్స్ అండ్ నేచర్. యూజువల్గా ట్రైబల్ కమ్యూనిటీస్ లోకల్గా వాళ్ళకు ఉన్న స్పిరిట్స్ ఉంటారు, డైటీస్ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంతారాలో చూసినట్టు అంటే ఆ భూతకోలలో గులిగదేవ, పంజుర్లిదేవ వాళ్ళ లోకల్ డైటీస్ అండ్ వాళ్ళు నేచర్ని వర్షిప్ చేస్తారు. బట్ క్యాస్ట్లో ఏంటి అంటే హిందూ రిలీజియన్లో కాస్ట్ సిస్టమ్ ఉంటుంది కదా, హిందూ రిలీజియన్లోనే ఉంటుంది. బట్ హిందూ రిలీజియన్లో మనకు ఒక నంబర్ ఆఫ్ గాడ్స్ ఉంటారు, ప్యాంథియన్ ఆఫ్ గాడ్స్ అనమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్కి క్వాలిటీకి ఒక గాడ్. అండ్ ఆర్గనైజ్డ్ రిలీజన్ అంటే ఏంటి? దానికి కొన్ని రిచువల్ సిస్టమ్స్ ఉంటాయి, అవి ఇలాగే చేయాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో కాస్ట్ అనేది ఆర్గనైజ్డ్ రిలీజన్ సెటప్లోకి వస్తుంది. అయితే ఇలా ట్రైబ్ని కాస్ట్ని సపరేట్గా రెండు వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా చూడాలి, అసలు ట్రైబ్ కాస్ట్తో కానీ కాస్ట్ ట్రైబ్తో కానీ ఇంటరాక్ట్ అవ్వవు అని వెస్టర్న్ ఆంథ్రపాలజిస్ట్ చూసిన వ్యూ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్, మీకు రామాయణం గుర్తుంటే రామాయణంలో రాముడు అడవిని క్రాస్ చేస్తున్నప్పుడు గుహుడు వస్తాడు కదా, అండ్ శబరి వీళ్ళందరూ ఏంటి? దే ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్, వాళ్ళు ట్రైబల్ కమ్యూనిటీస్. అంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో ట్రైబల్ కమ్యూనిటీస్ ఇంటరాక్ట్ అవ్వడం అనేది మనం టైమ్స్ ఇమ్మెమోరియల్గా చూస్తున్నాం. మీరు ఈవెన్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తే కూడా అక్కడ ఎవరైనా రాజు వేటకెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ చీఫ్స్ వచ్చి ఆ రాజుకి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఇవ్వడం, ఇలాంటివి చూసి ఉంటారు. యాక్చువల్గా బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో ఎక్కువ చూపిస్తారు అనమాట మనకి. సో ట్రైబ్స్ కాస్ట్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇండియన్ సొసైటీకి నార్మల్. కాబట్టి దీన్ని సిగ్నిఫై చేస్తూ కాయిన్ చేసిన మెకానిజమే ట్రైబ్ కాస్ట్ కంటిన్యూయం. ఏంటి ట్రైబ్ కాస్ట్ కంటిన్యూయం అంటే ఏ సోషియో-కల్చరల్ బ్రిడ్జ్ వేర్ an isolated egalitarian tribe slowly loses its unique identity and gets absorbed into the complex hierarchical Hindu caste fold. అంటే ఏంటి అంటే ఈ ఇంటరాక్షన్ వల్ల ట్రైబల్ కమ్యూనిటీస్కి ఈ రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీస్కి ఏవైతే కాస్ట్ సిస్టంలో స్ట్రాటిఫై అయి ఉన్నాయో ఇవి రెండిటికి ఇంటరాక్షన్ వల్ల
ట్రైబ్స్ మెల్లమెల్లగా వాళ్ళకున్న సపరేట్ క్వాలిటీస్ని లూజ్ అయిపోయి కాస్ట్ స్టేటస్ని అంటే కాస్ట్ ఫోల్డ్లోకి వచ్చేస్తూ ఉంటారు అనమాట. ఒక సోషియో కల్చరల్ ప్రాసెస్ ఇది, ఈ ట్రైబ్ కాస్ట్ కంటిన్యూమ్ అనేది. దీన్ని ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే అన్ ఆంథ్రోపాలజిస్ట్ కాల్డ్ ఎఫ్జి బెయిలీ. దీన్ని సురాజిత్ సిన్హా ఈయన ఎక్స్పాండ్ చేశారు ఈ కాన్సెప్ట్ని. అయితే బెయిలీ అండ్ సురాజిత్ సిన్హా రెండు ట్రైబ్స్ మీద ఎక్కువ స్టడీ చేశారనమాట. బెయిలీ స్టడీడ్ ద కోన్స్ ఆఫ్ ఒడిషా అండ్ సురాజిత్ సిన్హా స్టడీడ్ ద భూమిజ్ ఆఫ్ బారభూమ్. ఈ రెండు ట్రైబ్స్ని స్టడీ చేసి వీళ్ళు ఏం చెప్పారు అంటే ఒక ట్రైబ్ దాని సెపరేట్ క్వాలిటీస్ని లూజ్ అయిపోయి కాస్ట్ ఫోల్డ్లోకి వెళ్ళాలి అంటే అది ఇలా 3 ప్రాసెసెస్ వల్ల జరుగుతుంది, 3 స్టెప్స్ వల్ల జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, డెవలప్మెంట్ కోసం ఫారెస్ట్ని కొట్టేస్తున్నాం, డిఫారెస్టేషన్. అంటే మనం ఫారెస్ట్ని క్లియర్ చేసేసి అక్కడ సెటిల్మెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం మనుషులు ఉండడానికి, అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ పెట్టడం, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ ఇలాంటివి బిల్డ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ట్రైబల్ సొసైటీస్ మెయిన్గా ఎకనామిక్ ఆపర్చునిటీస్ కోసం దేని మీద డిపెండ్ అవుతాయి? ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతాయి. సో ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ డిపెండ్ అయ్యే ఫారెస్ట్ని గవర్నమెంట్ డెవలప్మెంటల్ నీడ్స్ కోసం ఎప్పుడైతే క్లియర్ చేసేస్తుందో వీళ్ళు ఎకనామిక్ ఆపర్చునిటీస్ కోసం రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళు కూడా ఫామ్ లేబర్స్ కింద వస్తారు, లేకపోతే మనకి ఇప్పుడు ఈ బ్లాక్ స్మిథింగ్, కార్పెంటరీ, లేకపోతే ఇండస్ట్రియల్ లేబర్గా కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఏం జరిగింది అంటే ఎకనామిక్ ఆపర్చునిటీని మిస్ అయ్యారు. దానివల్ల సరౌండింగ్ ఏరియాస్లో, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో దొరికే ఎకనామిక్ ఆపర్చునిటీస్ని చూస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సాంస్క్రిటైజేషన్. సాంస్క్రిటైజేషన్ అన్న వర్డ్ని ఎంఎన్ శ్రీనివాస్ కాయిన్ చేశారు, ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్. సో ఆయన ఏమంటారంటే సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి అంటే లోవర్ కాస్ట్ వాళ్ళ స్టేటస్ని పెంచుకోవాలి అంటే అప్పర్ కాస్ట్ ప్రాక్టీసెస్ని ఇమిటేట్ చేసి పెంచుకుంటారు అంటారు. సో ఈ ట్రైబ్ కాస్ట్ కంటిన్యూమ్లో కూడా ఈ సాంస్క్రిటైజేషన్ ఏంటి అంటే ఈ ట్రైబ్స్ ఎప్పుడైతే వీళ్ళు ఇలా మార్కెట్ ఎకానమీతో ఇంటరాక్ట్ అవుతుంటారో ట్రైబ్స్లో కూడా ట్రైబల్ చీఫ్స్ ఉంటారు. అంటే ఆ పొలిటికల్గా పవర్ ఎవరైతే క్యారీ అవుట్ చేస్తున్నారో ఆ చీఫ్స్ ఉంటారు కదా, యూజువల్గా వాళ్ళు కొంచెం బెటర్గా అడ్వాంటేజ్ తీసుకుంటారు అనమాట ఈ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ వల్ల. సో ఏమవుతుంది, వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే కాస్ట్ ఓరియంటెడ్ సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారో వాళ్ళ ప్రాక్టీసెస్ చూస్తారనమాట. ఆ స్టేటస్, ఆ హయ్యర్ స్టేటస్ రావాలంటే ఎలా అయితే లోవర్ కాస్ట్ ఇమిటేట్ చేస్తున్నాయో మనం కూడా ఇమిటేట్ చేద్దాం. దీన్ని యాక్చువల్గా భూమిజ్ ఆఫ్ బారభూమ్లో అబ్జర్వ్ చేశారనమాట. ఇందాక మనం సురాజిత్ సిన్హా అన్నాం కదా, అందులో ఏంటి అంటే ఎవరైతే ట్రైబల్ చీఫ్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ మన బ్రాహ్మిన్స్ ప్రీస్ట్ని పిలిపించుకోవడం, వాళ్ళతో ఆ ఎలాబరేట్ రిచువల్స్ ఉంటాయి కదా, పూజలు, అవి క్యారీ అవుట్ చేయడం. అది చేయడంతో పాటు మేము రాయల్ క్లాన్స్ నుంచి వచ్చాం. ఇప్పుడు మామూలుగా మనకి ఈ చంద్రవంశం, సూర్యవంశం ఇలా రాయల్ క్లాన్స్ చెప్తాం కదా, మేము కూడా అలాంటి క్లాన్స్ నుంచే వచ్చాము అని చెప్పి వాళ్ళ జీనియాలజీని మార్చి రాయించుకుంటారు అనమాట. ఇదేంటి అంటే సాంస్క్రిటైజేషన్. ఆ తర్వాత పొలిటికల్ ప్యాటర్నేజ్. ఎప్పుడైతే ఎకనామిక్ పవర్ వచ్చి సాంస్క్రిటైజేషన్ వల్ల హైరార్కీలో మంచి స్టేటస్ వచ్చిందో వీళ్ళు ఎప్పుడైతే ఇంటరాక్ట్ అంటే మెయిన్ స్ట్రీమ్ కాస్ట్ బేస్డ్ సొసైటీతో ఇంటిగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారో ఇక్కడ ఈ ట్రైబల్ చీఫ్స్ ఆల్రెడీ పవర్ఫుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పర్ స్టేటస్ రావడం, ఎవరైతే నార్మల్ అగ్రికల్చరల్ లేబరర్స్ అలా ఉండిపోయారో వాళ్ళకి లోవర్ అగ్రికల్చరల్ కాస్ట్ స్టేటస్ రావడం అనేది జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఎప్పుడైతే హయ్యర్ స్టేటస్ వచ్చిందో పొలిటికల్ ప్యాటర్నేజ్, వీళ్ళు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం, పాలిటిక్స్లో కంపీట్ చేయడం. అంటే అప్పటి వరకు ఆ ట్రైబ్కి ఈ క్వాలిటీస్ ఏమీ తెలియదు. అప్పటి వరకు ట్రైబ్ ఏంటి, ఇగాలిటేరియన్ సొసైటీ, సెగ్మెంటల్ ఓరియంటేషన్ ఉన్న సొసైటీ అండ్ పొలిటికల్లీ ఆటోనమస్, వాళ్ళకంటూ సపరేట్ పొలిటికల్ సిస్టమ్ ఉంది. మోడర్న్ పొలిటికల్ సిస్టమ్తో చాలా వరకు సంబంధం ఉంటుంది. అంటే ఇప్పుడంటే మనం కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేసేస్తున్నాం కానీ బట్ స్టిల్ వాళ్ళ లా అండ్ జస్టిస్ సిస్టమ్స్ అన్ని వాళ్ళ ఇండిజినస్ వే ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళ ఒరిజినల్ థింగ్సే ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మెల్లగా ఏం జరిగింది అంటే ఎప్పుడైతే ఎకనామిక్ ఆపర్చునిటీ మిస్ అయిందో ఆ ఎకనామిక్ ఆపర్చునిటీ కోసం ఎంటర్ అయిన వాళ్ళు రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లోకి మెల్లగా సోషియో కల్చరల్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్టేటస్ని బట్టి స్టేటస్ని ఎలివేట్ చేసుకున్నారు, పొలిటికల్గా కూడా ఇంటిగ్రేట్ అయ్యారనమాట. ఇదే ట్రైబ్ కాస్ట్ కంటిన్యూ. అయితే రీసెంట్ ట్రెండ్ ఆఫ్ ట్రైబ్ కాస్ట్ కంటిన్యూ ఏంటి అంటే రీట్రైబలైజేషన్. అంటే ఏ ట్రైబ్స్ అయితే ఇలా కాస్ట్ ఫోల్డ్లోకి ఎంటర్ అయిపోయారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాకు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకు? యూనో ఆఫ్టర్ అవర్ ఇండిపెండెన్స్ మీరు కాన్స్టిట్యూషన్లో చూసి ఉంటారు 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ ఏరియాస్. సో వీళ్ళకి ఏంటి అంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఇచ్చింది గవర్నమెంట్. అండ్
పొలిటికల్ రిజర్వేషన్. లోక్సభ అండ్ రాజ్యసభలో ఎస్టీ రిజర్వేషన్ ఉంది, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఉంది ఎమ్మెల్యే అండ్ ఎంపీ సీట్స్కి. అండ్ దాంతోపాటు అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ రిజర్వేషన్. సో ఇలా పొలిటికల్గా అండ్ అడ్మినిస్ట్రేషన్లో పార్ట్ ప్లే చేయడం కోసం ఎప్పుడైతే గవర్నమెంట్ షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వేషన్ వచ్చిందో, ఈ కాస్ట్ ఫోల్డ్లోకి వెళ్ళిపోయిన చాలామంది ట్రైబ్స్ మాకు షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ కావాలి అని రీట్రైబలైజేషన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద మోడర్న్ ట్రెండ్ దట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ హియర్. అంటే ట్రైబ్ కాస్ట్ కంటిన్యూంలో ట్రైబ్స్ కాస్ట్ ఫోల్డ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ట్రైబ్ ఫోల్డ్లోకి రావాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చే బెనిఫిట్స్ని అవైల్ చేసుకోవడానికి. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైబ్ కాస్ట్ కంటిన్యూయం.